భూమి పైన మనం ఎందుకు పుట్టి ఉన్నాము, ఈ భూమి పైన మనం ఎవరు సృష్టించారు, ఈ యొక్క లోకాన్ని ఎవరు సృష్టించారని అంటే బైబిల్ ప్రకారం చెప్తుంది 2000 సంవత్సరం ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం వచ్చారు. ఆయన మన కోసం చనిపోయారు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే చనిపోవడానికి వచ్చాడు. మన పాపం కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. సజీవుడై ఈరోజు చూసుకుంటే ఎన్నో సమాధులాగానే ఉన్నాయి, కానీ ఎవరు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు లేచారు. ఆయన మన కోసం ఎందుకు చనిపోయారంటే మన పాపాల కోసం చనిపోయారు. ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఈ కన్నవాళ్ళని వదిలేశారని, ఈరోజు డబ్బు ఏది కూడా శాశ్వతం కాదని ఈరోజు మీకు ఉన్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మీకు శాశ్వతం. ఏమన్నామంటే లోకంలో ఎవరు చూపని ప్రేమ యేసుక్రీస్తు చూపిస్తున్నారు. చేస్తూ ఉన్నాము, నా పాపాలను ఎవరు కోరుస్తారు అనుకుంటున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎవరో యేసుక్రీస్తు తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు తెలుస్తుంది.